హలో ఎవ్రీవన్, లీగల్ అవేర్నెస్కి స్వాగతం. నేను మీ లక్ష్మి, ఫార్మర్ ఏజీపీ. నేను నా 30 years న్యాయవాద వృత్తిలో ఉన్న ఎక్స్పీరియన్స్తో ప్రజలకి ముఖ్యమైన చట్టాల మీద అవగాహన కల్పించాలని భావించి ఒక సత్సంకల్పంతో ఈ ఛానల్ ద్వారా చట్టాలపై పూర్తి అవగాహనని కల్పించాలనేది ముఖ్యంగా సుప్రీంకోర్టు ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్తో పాటు నిత్యం ప్రజలు లీగల్గా ఎదుర్కొనే సమస్యలని అవి ఎలా పరిష్కరించుకోవాలి అనే నాలెడ్జ్ని అందిస్తూ మీలో ఒకరిగా నా వంతుగా వ్యూయర్స్కి చక్కటి అవగాహన కల్పించాలనేదే ఒక సదుద్దేశం, ఒక సత్సంకల్పంతో పాటు లా చదువుతున్న స్టూడెంట్స్కి మరియు జూనియర్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఇతరత్ర న్యాయవాదులు ప్రిపేర్ అయ్యే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ట్యుటోరియల్స్ కింద ప్రతి యాక్ట్ని సెక్షన్ వైజ్ డివైడ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి కోసం తెలుగులో మీ ముందుకు తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రతిరోజు ఒక్క వీడియో విన్నది మర్చిపోయే అవకాశాలు తక్కువ కాబట్టి సబ్జెక్టు మీద పూర్తి అవగాహన మీకు అందరికీ వస్తుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా వింటే ప్రతి సెక్షన్ గురించి పూర్తి నాలెడ్జ్ మీకు అందరికీ వస్తుంది. ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మీకు ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ ఛానల్ ద్వారా ఇది ఒక ఫ్రీ లీగల్ ఒపీనియన్ ఇవ్వడం అనేది ఒక మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మ్యాట్రిమోనియల్ కేసెస్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలు మరియు మహిళలకి ఫ్రీగా న్యాయ సేవ అందించాలని ఈ ఛానల్ ద్వారా యాక్సెస్ ఇవ్వాలి వాళ్ళకి అని ఒక సంకల్పంతో చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్తో కామెంట్ బాక్స్లో లీగల్ సమస్య ఏంటో తెలియజేస్తే మీకు తప్పకుండా న్యాయ సహాయం లభించగలదు అని తెలియజేస్తాము. ఇంకా లా ట్యుటోరియల్స్లోకి వెళ్తే ఇవాల్టి అంశము వర్క్ ప్లేస్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫస్ట్ అందరికీ ఈ యాక్ట్లో ఉన్న ప్రతి సెక్షను ఏం చెప్తుంది, ప్రక్రియ విధానాలు ఏంటి అనే వాటి గురించి చెబుతూ దానిపై పూర్తి అవగాహన కల్పించడం, ఎప్పుడు ఎవరికి ఈ యాక్ట్ ఎలా వర్తిస్తుంది, ఏ సెక్షన్స్ ఏం చెప్తున్నాయో ఈ వీడియో ద్వారా మీకు అవగాహన కల్పించడం, అన్ని సెక్షన్స్ గురించి వివరణ పూర్తి అయ్యాక ప్రక్రియ విధానము, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అన్న దాంతోపాటు స్టూడెంట్స్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఒక నోట్స్లా ప్రిపేర్ చేసి మీకు అందించడం జరుగుతుంది అని చెప్తున్నాము. వర్క్ ప్లేస్లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం సంస్కరణ చట్టం 2013 అనేది భారతదేశంలో మహిళలకు కార్యాలయాల్లో అంటే పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి ఏర్పడ్డ చట్టం. ఇది 2012లో సెప్టెంబర్ 3న లోక్సభలో పార్లమెంటు దిగువ సభలో ఆమోదం పొందింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధం మరియు పరిష్కార చట్టం 2013 30 విభాగాలను కలిగి ఉంటుంది. అంటే 30 సెక్షన్స్ ఇంపార్టెంట్, 30 సెక్షన్స్ ప్రక్రియ విధానాల నుంచి అన్నీ కలిగి ఉంటుంది. ఈ విభాగాలు, ఈ సెక్షన్స్ పని ప్రదేశాల్లో వర్క్ ప్లేసెస్లో లైంగిక వేధింపుల నివారణ నిషేధం మరియు పరిష్కారం యొక్క వివిధ అంశాలన్నింటినీ కవర్ చేస్తున్నాయి. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం మరియు పరిష్కార చట్టం 2013లోని సెక్షన్ 1 ఏం చెప్తుంది అంటే ఈ చట్టం యొక్క పరిధి మరియు ప్రారంభం గురించి వివరిస్తుంది. ప్రత్యేకంగా ఇది ఏం చెప్తుంది అంటే ఈ చట్టాన్ని పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు
నివారణ, నిషేధం మరియు పరిష్కారం అనే వివరాల గురించి, అది ఎలా నివారించాలి, మహిళలకు ఎలా ప్రొటెక్షన్ ఇస్తుంది అనే విషయాలు మొత్తం చెప్తుంది. మొత్తం భారతదేశం ఈ యాక్ట్ మొత్తం భారతదేశం అంతా విస్తరించి ఉంటుంది. మరియు కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజెట్లో నోటిఫై చేసే తేదీన అమల్లోకి ఇది వచ్చింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ. సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, లైంగిక వేధింపులకు సంబంధించిన కీలక పదాలు ఏవైతే ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయో వాటి గురించి సెక్షన్ 2 అనేది చెప్తుంది. ప్రత్యేకంగా ఇది లైంగిక వేధింపులు మరియు పని స్థలమును, వాటి గురించి, లైంగిక వేధింపులు అంటే ఏంటి, వర్క్ ప్లేస్ అంటే ఏంటి అనే వాటి గురించి వివరిస్తుంది. లైంగిక వేధింపు అంటే, ఈ సెక్షన్ కింద లైంగిక వేధింపు అంటే శారీరక సంబంధం, లైంగిక ప్రయోజనాల కోసం డిమాండ్లు, లైంగిక ప్రేరేపిత వ్యాఖ్యలు, అశ్లీల చిత్రాలను చూపించడం మరియు లైంగిక స్వభావం కలిగిన ఇతర పనులకి ఎంటర్ చేస్తూ శారీరక, మౌఖిక లేదా అశాబ్దిక ప్రవర్తనతో కలిగి ఉండడం గురించి వివరిస్తాయి. కార్యాలయము అనే పదానికి అర్థం ఏంటంటే, కార్యాలయం అంటే వర్క్ ప్లేస్. సెక్షన్ 2 ప్రకారం కార్యాలయం అంటే ఇది ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగ సంస్థలను, అలాగే ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు మరియు ఇతర సంస్థలను కూడా ఇంక్లూడ్ చేసింది. అలాగే ఇది సమగ్ర కమిటీని నిర్ధారిస్తుంది. బాధిత మహిళ అనేది ఎవరంటే, బాధిత మహిళ అనే వివరంలోకి వస్తే, బాధిత మహిళ అని ఎవరిని అంటారంటే, ఈ చట్టం ప్రకారం బాధిత మహిళగా ఒక ఉద్యోగి, అక్కడ ఆ సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వారిని బాధిత మహిళ, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, లైంగిక వేధింపులకి గురి అవుతున్నారో వర్క్ ప్లేస్లో, వారిని బాధిత మహిళ అని పిలుస్తారు. సెక్షన్ 2 యజమాని అనేది ఎవరంటే ఉద్యోగి మరియు స్థానిక కమిటీ వంటి పదాలను కూడా నిర్వచిస్తుంది. ఈ చట్టం యొక్క స్పష్టత మరియు పరిధి నిర్ధారిస్తుంది. ఈ చట్టం ఈ సెక్షను ఒక స్పష్టతను, దాని యొక్క పరిధిని నిర్ధారిస్తుంది. భారతదేశంలో పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణతో నివారణ ఎలా చేయాలి, ఏ సెక్షన్ ఏ విధమైన రెమెడీ ఇస్తుంది అనేది వ్యవహరిస్తుంది. ఏ పని ప్రదేశంలోనూ ఏ స్త్రీ లైంగిక వేధింపులకు గురి కాకూడదు అన్నది ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రధానంగా చికిత్సకు సంబంధించి పరోక్ష లేదా స్పష్టమైన వాగ్దానాలు, హానికరమైన చికిత్సకు సంబంధించిన బెదిరింపులు, పనిలో జోక్యం మరియు అవమానకరమైన చికిత్సతో పాటు లైంగిక వేధింపులకు దారితీసే వివిధ పరిస్థితులను కూడా ఈ సెక్షన్ డీల్ చేస్తుంది. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధ చట్టం సెక్షన్ 4 ఏం చెప్తుందంటే, ప్రతి పని ప్రదేశంలోనూ యజమానులచే అంతర్గత ఫిర్యాదు కమిటీ, అంటే అత్యంత కఠినంగా ఉన్న యజమాని ఏ విధంగా ఉన్నా సరే వాటి నుంచి మహిళలు తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ చట్టం ప్రకారం అంతర్గత ఫిర్యాదు కమిటీ అనేది ఒకటి ఉండాలి, ఐసీసీ అనేది ఏర్పాటు చేయాలని అది మ్యాండేట్ అని నిర్దేశిస్తుంది. లైంగిక వేధింపుల ఫిర్యాదు స్వీకరించడం, ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లైంగిక వేధింపు జరిగినప్పుడు ఆ ఫిర్యాదులను స్వీకరించడం, దర్యాప్తు చేయడం మరియు పరిష్కరించడం ఈ కమిటీ బాధ్యత. మహిళలకు సురక్షితమైన మరియు గౌరవప్రదమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి ఈ ఐసీసీ ఈ కమిటీ అనేది ఒక కీలకమైన యంత్రాంగం. ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే, యజమాని బాధ్యత గురించి వివరించాలి అంటే, యజమాని బాధ్యత ఎలా ఉండాలంటే, సెక్షన్ 4 ప్రకారం ఐసీసీని స్థాపించే బాధ్యతను యజమానులపై ఉంచుతుంది. ఐసీసీలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఒక సీనియర్ స్థాయి మహిళా ఉద్యోగి, అంటే
ఆ వర్క్ ప్లేస్లో ఎవరైతే సీనియర్ మహిళా ఉద్యోగి ఉంటారో వాళ్ళని ప్రిసైడింగ్ ఆఫీసర్గా, ఇతర సభ్యులు వీరిలో కనీసం సగం మంది మహిళలే ఉండాలి ఈ కమిటీలో. మరియు సామాజిక పని లేదా చట్టపరమైన పరిజ్ఞానం ఉన్న ఇంకొక ఇద్దరు సభ్యులు, అంటే సొసైటీకి హెల్ప్ చేయాలి అనే ఒక ఇద్దరు పేరు ప్రఖ్యాతులను ఇద్దరు సభ్యులు, అలాగే ప్రభుత్వేతర సంస్థల నుండి ఒక సభ్యుడు కంపల్సరీ ఉండాలి. ప్రయోజనం ఏంటంటే లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడం, ఫిర్యాదుదారు మరియు ప్రతివాది ఇద్దరికీ న్యాయపరమైన మరియు నిష్పాక్షపాతంగా, అంటే పాక్షికం లేకుండా, బయాస్డ్గా కాకుండా ప్రక్రియను నిర్ధారించడం ఐసీసీ యొక్క ప్రాథమిక విధి. పరిష్కార యంత్రాంగం ఎలా ఉంటుంది అంటే ఐసీసీ పరిష్కారానికి కీలకమైన యంత్రాంగంగా పనిచేస్తుంది. ఐసీసీ పరిష్కారానికి ఒక కీలకమైన యంత్రాంగంగా పనిచేస్తుంది. మహిళలు తమ ఆందోళనలను వినిపించడానికి మరియు తగిన చర్య తీసుకోవడానికి ఈ వేదిక చక్కటి సహాయం అందిస్తుంది. ఈ చట్టం ప్రభుత్వం మరియు ప్రైవేటు రెండు రంగాలకు వర్తిస్తుంది. ఒక్క ప్రభుత్వ రంగానికే కాదు, ప్రైవేటు రంగానికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. మరియు చెల్లింపు మరియు స్వచ్ఛంద పనితో సహా అన్ని రకాల ఉద్యోగాలని కూడా కవర్ చేస్తుంది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధ చట్టం 2013లో తదుపరి సెక్షన్ 5. సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే సంబంధిత ప్రభుత్వం జిల్లా అధికారి నోటిఫికేషన్తో వ్యవహరిస్తుంది. జిల్లా అధికారి నోటిఫికేషన్తో వ్యవహరించడం అంటే ఏంటంటే అధికారి సాధారణంగా జిల్లా మెజిస్ట్రేట్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ లేదా కలెక్టర్ లేదా డిప్యూటీ కలెక్టర్ మరియు వారు తమ జిల్లాల్లో చట్టం కింద అధికారాలు మరియు విధులను నిర్వర్తించడానికి నియమించబడతారు అని చెప్పబడుతుంది. పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు నిరోధించడం మరియు పరిష్కరించడం ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. ఫిర్యాదు నివారణ మరియు చర్య కోసం యంత్రాంగాలను ఏర్పాటు చేయడం ద్వారా సెక్షన్ 5 జిల్లా స్థాయిలో చట్టం అమలును పర్యవేక్షించడానికి ఒక నియమించబడిన అధికారి ఉంటారని నిర్ధారిస్తుంది. పని ప్రదేశాల్లో వర్క్ ప్లేస్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం మరియు పరిష్కార చట్టం 2013 ప్రకారం సెక్షన్ 6 ఏం చెప్తుంది అంటే స్థానిక ఫిర్యాదుల కమిటీ ఎల్సీసీ ఏర్పాటు గురించి వివరిస్తుంది. ఈ కమిటీని ప్రతి జిల్లాలో జిల్లా అధికారి ఏర్పాటు చేయాలి. 10 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న కార్యాలయంలో లేదా యజమానిపై ఫిర్యాదు ఉండటం వల్ల అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఐసీసీ ఏర్పాటు చేయబడిన పని ప్రదేశాల నుండి లైంగిక వేధింపుల ఫిర్యాదులను ఎల్సీసీ స్వీకరిస్తుంది మరియు పరిష్కరిస్తుంది. అటువంటి కమిటీ లేనప్పుడు ఎల్సీసీ ఈ ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తుంది. మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే దీని యొక్క ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ఎల్సీసీ యొక్క ప్రయోజనం, ఐసీసీ లేని సంస్థల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదులు పరిష్కరించడానికి ఎల్సీసీ అనే ఒక యంత్రాంగం కూడా పనిచేస్తుంది. ఎల్సీసీ ఏర్పాటుకు జిల్లా అధికారే బాధ్యత వహిస్తారు. 10 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థల నుండి వచ్చే ఫిర్యాదులను లేదా యజమానిపై ఫిర్యాదు ఉన్నప్పుడు ఇది నిర్వహిస్తుంది. ఫిర్యాదు నిర్వహణ ఎలా ఉంటుందంటే ఎల్సీసీ కూడా ఐసీసీ లాగే పనిచేస్తుంది. ఫిర్యాదులను స్వీకరిస్తుంది, విచారణలను కూడా ఇది నిర్వహిస్తుంది మరియు చర్యలను సిఫార్సు చేస్తుంది. చిన్న తేడా ఏంటంటే ఎల్సీసీ ఒక జిల్లా స్థాయి సంస్థ అయితే ఐసీసీ ఒక పని ప్రదేశానికి ప్రత్యేకమైంది. ఇది ఎల్సీసీ అనేది జిల్లా స్థాయిలో ఒక కమిటీ, మొత్తం జిల్లాకి ఒక కమిటీ కింద ఉంటుంది. ఐసీసీ అనేది ఏ పని ప్రదేశానికి, ఏ కంపెనీకి ఆ కంపెనీయే, ఏ ఆఫీస్కి ఆ ఆఫీసే అంటే ఏ డిపార్ట్మెంట్ వైజ్ సపోజ్ ఒక స్టీల్ ప్లాంట్ ఉందనుకోండి, దానికి ఒకటి ఉంటుంది. అలా విడివిడిగా ఆ పర్టికులర్ పని
ప్రదేశానికి ఇండివిజువల్గా ఉండేదే ఐసీసీ. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టంలో తదుపరి ముఖ్యమైన సెక్షన్ 7. సెక్షన్ 7 ఏం చెప్తుంది అంటే స్థానిక కమిటీ యొక్క పదవీ కాలం. స్థానిక కమిటీ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, అలాగే దాని పదవీ కాలము మరియు ఇతర నిబంధనలు, షరతులతో వ్యవహరిస్తుంది. ఈ చట్టం ప్రతి పని ప్రదేశంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఐసీసీ మరియు ఎల్సీసీని ఏర్పాటు చేయలేని సంస్థలో, ఐసీసీని ఒకవేళ ఏర్పాటు చేయలేని సంస్థల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదులను నిర్వహించడానికి స్థానిక కమిటీ ఎల్సీసీని ఏర్పాటు తప్పనిసరి చేస్తుంది. సెక్షన్ 7 ప్రత్యేకంగా ఈ స్థానిక కమిటీ నిర్మాణము మరియు నిర్వహణపై దృష్టి పెడుతుంది. ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలి అంటే స్థానిక కమిటీ అంటే ఏంటంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయలేని కార్యాలయాల్లో, ముఖ్యంగా చిన్న సంస్థల్లో, చిన్న పని ప్రదేశాల్లో లేదా యజమాని ఐసీసీని ఏర్పాటు చేయలేని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదులను నిర్వహించడానికి ఈ స్థానిక కమిటీ ఎల్సీసీ బాధ్యత వహిస్తుంది అని చెప్పబడుతుంది. సెక్షన్ 7 స్థానిక కమిటీ యొక్క ఏర్పాటు గురించి వివరిస్తుంది. ఇందులో సభ్యుల సంఖ్య, వారి అర్హతలు మరియు వారి నియామక ప్రక్రియ అన్నీ కూడా ఉంటాయి. ఈ వీళ్ళ తరగ పదవీ కాలం ఎలా ఉంటుందంటే ఈ విభాగం స్థానిక కమిటీ సభ్యుల పదవీ కాలాన్ని కూడా నిర్దేశిస్తుంది. ఇది నిర్దిష్ట సేవా కాలాన్ని నిర్ధారిస్తుంది. నిబంధనలు మరియు షరతులు ఎలా ఉంటాయంటే సెక్షన్ 7 సభ్యుల సేవా నిబంధనలు మరియు షరతులు మరింత వివరిస్తుంది. వాటితో సహా వారి పాత్రలు, బాధ్యతలు మరియు ఫిర్యాదులను పరిష్కరించే విధానాలు కూడా వివరిస్తుంది. పరిష్కారం ఎలా ఉంటుందంటే ఫిర్యాదులను దర్యాప్తు చేయడంలో, పరిష్కారానికి సిఫార్సులను అందించడంలో మరియు మహిళలకు సురక్షితమైన మరియు గౌరవప్రదమైన పని వాతావరణాన్ని నిర్ధారించడంలో స్థానిక కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పబడుతుంది. పాటించడం అనేది ఎలా ఉంటుంది అంటే స్థానిక కమిటీ ఏర్పాటు చేయడంలో లేదా సెక్షన్ 7లోని నిబంధనలు పాటించడంలో విఫలమైతే యజమానికి జరిమానా లేదా ఇతర సభ్యులతో సహా వాళ్ళకి కూడా జరిమానాలు విధించబడతాయి అని ఈ సెక్షన్ చెప్తుంది. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధ చట్టం. సెక్షన్ 8 భారతదేశంలోని పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు ఏమైనా జరిగితే సెక్షన్ 8 ఏం చెప్తుంది అంటే స్థానిక కమిటీల ఆర్థిక నిర్వహణతో వ్యవహరిస్తుంది. సెక్షన్ 8 అనేది ఇది ఫిర్యాదులను పరిష్కరించే ప్రక్రియకు నేరుగా సంబంధించింది కాదు. అంటే ఫిర్యాదు యంత్రాంగానికి ఏదైతే ఈ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకునే ప్రక్రియ అంతా చేసే యంత్రాంగం వ్యవస్థ ఏదైతే ఉందో అది దానికి డైరెక్ట్గా సంబంధించి చెప్పదు. ఫిర్యాదు యంత్రాంగానికి సంబంధించి నిబంధనలను ఈ యాక్ట్లోని సెక్షన్ 9లో ఉన్నాయి. అవి ఈ సెక్షన్ 8 యొక్క ఏదైతే ప్రొసీజర్ ఉందో దానికి సంబంధించి అంటే గ్రాంట్లు మరియు ఆడిట్కి సంబంధించి ఈ సెక్షన్ 8 అనేది చెప్తుంది. ఈ సెక్షన్ 8 ఆఫ్ దిస్ యాక్ట్ ఏం చెప్తుందంటే స్థానిక కమిటీకి నిధులు మరియు అకౌంటింగ్పై దృష్టి పెడుతుంది. ఇది 10 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న కార్యాలయాలకు లేదా యజమానిపై ఫిర్యాదు ఉన్న చోట ఫిర్యాదులను నిర్వహిస్తుంది. నిర్దిష్ట నిబంధనలు ఏ విధంగా ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, స్థానిక కమిటీ సభ్యుల ఖర్చులు, ఫీజులు మరియు జీతభత్యాలు భరించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక గ్రాంట్లను అందించగలదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఈ గ్రాంట్లను స్వీకరించడానికి మరియు ఈ నిధుల పంపిణీని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు
ఒక ఏజెన్సీని ఏర్పాటు చేస్తాయి. ఆ ఏజెన్సీ ఈ వచ్చిన ఈ కమిటీ యొక్క జీతభత్యాలకు సంబంధించి వాళ్ళ తలక విధులకు సంబంధించి ఏవైతే ఖర్చులు ఉన్నాయో అవన్నీ వచ్చిన గ్రాంట్ నుంచి తీసి ఆ ఖర్చులన్నీ పెట్టే విధానం ఏదైతే ఉందో అది ఈ ఏజెన్సీని ఏర్పాటు చేసిన ఏజెన్సీ అనేది నిర్వహిస్తుంది. జిల్లాధికారికి చెల్లింపు ఏ విధంగా ఉంటుందంటే ఈ చెల్లింపు పద్ధతి అనేది నియమించబడిన ఏజెన్సీ జిల్లా అధికారికి అవసరమైన మొత్తాలు ఏవైతే ఇంత అవుతుంది అని ఒక పర్టికులర్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తం చెల్లించే బాధ్యతను కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఆయన స్థానిక కమిటీ ఆర్థిక వ్యవహారాలను కూడా నిర్వహిస్తారు. ఆ స్థానిక కమిటీ యొక్క ఆర్థిక వ్యవహారాలు కూడా ఈ జిల్లా అధికారి నిర్వహిస్తారు. ఖాతాల ఆడిటింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే రాష్ట్ర అకౌంటెంట్ జనరల్తో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పద్ధతిలో ఏజెన్సీ ఖాతాలను నిర్వహించాలి అని చెప్తుంది. అంతేకాకుండా ఆడిట్ అనేది కంపల్సరీ చేయాలి. ఆడిట్ చేయబడిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి కంపల్సరీ సమర్పించాలి ఈ ఏజెన్సీ అధికారి అనేది ఈ సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 9 కింద ఫిర్యాదు చేసే విధానం అనేది సెక్షన్ 8లో ఆర్థిక అంశం గురించి అంటే ఫిర్యాదు చేయడానికి వాస్తవ విధానం చట్టంలోని సెక్షన్ 9లో వివరించబడింది. ఫిర్యాదు ప్రక్రియలోని ముఖ్య అంశాలు ఏ విధంగా ఉండాలంటే ఎవరు ఫిర్యాదు చేయవచ్చు అంటే బాధిత మహిళ అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల కాలపరిమితి అనేది సంఘటన జరిగిన 3 నెలల్లోపు లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలి అని చెప్తుంది. వరుస సంఘటనల విషయంలో అంటే కంటిన్యూగా 1 రోజు కాదు 2 రోజులు కాదు కంటిన్యూగా కొన్ని రోజులు ఇదే విధమైన లైంగిక వేధింపులు వర్క్ ప్లేస్లో ఒక మహిళ ఎదుర్కొంటే ఏదైతే లాస్ట్ డే ఇన్సిడెంట్ ఉందో ఆ వేధింపులు లాస్ట్ డే నుంచి 3 నెలలు అనేది కౌంట్ అవుతాయి, అంతేగాని ఫస్ట్ డే నుంచి కౌంట్ అవ్వవు అని చెప్పి ఈ సెక్షన్ చెప్తుంది. కాలపరిమితి ఖచ్చితంగా బాధిత మహిళ ఫాలో అవ్వి తీరాలి. ఎప్పుడో 1 సంవత్సరం తర్వాత కంప్లైంట్ ఇస్తామంటే అది చెల్లదు అని చెప్తుంది. దాఖలు చేయడానికి సహాయం ఎవరెవరు చేయాలి అనేది కూడా ఈ కింద వివరిస్తుంది. శారీరక లేదా మానసిక వైకల్యం కారణంగా మహిళ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేకపోతే ఆమె ఫిజికల్గా వచ్చి చేయలేకపోతే ప్రిసైడింగ్ అధికారి లేదా కమిటీ సభ్యుడు సహాయం అందించాలి అని కూడా చెప్తుంది. ప్రాక్సీ ద్వారా దాఖలు చేయడం అంటే అది అసమర్థత, మరణం లేదా ఇతర కారణాల వల్ల ఆ మహిళ ఆ లైంగిక వేధింపుల వలన మరణించిన లేదా కదలలేని పరిస్థితుల్లో ఉన్న అసహాయత ఏమైనా ఉంటే ఆ మహిళ స్వయంగా ఫిర్యాదు చేయలేకపోతే చట్టపరమైన వారసుడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ రిలేషన్స్ ఎవరైనా కొడుకు కానీ భర్త కానీ లేదా ఇతరత్ర రిలేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ లేదా ఆ మహిళ సూచించిన మరొక వ్యక్తి కానీ వచ్చి ఆమె తరపున ఫిర్యాదు చేయవచ్చు అని చెప్తుంది. ఇంకా సంబంధిత విభాగాల్లో ఏమేమి చెప్తుందంటే ఈ యాక్ట్ మొత్తం ప్రక్రియ మరియు బాధ్యతలు నిర్వహించే ఇతర ముఖ్యమైన విభాగాలను కలిగి ఉంది. సెక్షన్ 4(1)(c) ప్రకారం ఈ రాజ్యాంగంలో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రతి కార్యాలయంలో ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఎప్పుడో జారీ చేసి ఉన్నారు. అలా చేయకపోతే అది అఫెన్స్ అని కూడా చెప్పబడింది. సెక్షన్ 6లోని 6 ప్రకారం అయితే ఈ ఎల్సీసీ లేదా ఐసీ 10 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న కార్యాలయాలకు లేదా యజమానిపై ఫిర్యాదు ఉన్న ప్రదేశాలకు జిల్లా అధికారులు స్థానిక కమిటీని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆ కార్యాలయంలో కమిటీ లేకపోతే జిల్లా అధికారే ఒక స్థానిక కమిటీని ఏర్పాటు చేయాలి అని చెబుతుంది. యజమాని విధులు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం, సౌకర్యాలు కల్పించడం
మరియు కమిటీ సిఫార్సుల ఆధారంగా చర్య తీసుకోవడం వంటి అటువంటి చర్యలు తీసుకోవడం అంటే యజమాని యొక్క బాధ్యతలను ఇది వివరిస్తుంది. ఈ యాక్ట్లో తదుపరి సెక్షన్ 9. సెక్షన్ 9 అనేది ఏం చెప్తుందంటే లైంగిక వేధింపులకు సంబంధించిన అధికారిక ఫిర్యాదును దాఖలు చేయడానికి వివరణాత్మక విధానాన్ని వివరిస్తుంది. ఇది కాలపరిమితి, దాఖలు చేయడానికి నియమించబడిన అధికారం మరియు మూడో పక్షం ఫిర్యాదును దాఖలు చేయగల పరిస్థితుల గురించి నిర్దేశిస్తుంది. సెక్షన్ 9 యొక్క విధానం ఎలా ఉంటుందంటే సెక్షన్ 9 ప్రకారం బాధితురాలు కార్యాలయంలో లైంగిక వేధింపుల గురించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసే ప్రక్రియను ఈ సెక్షన్ 9 అనేది ఏర్పాటు చేస్తుంది. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలలో అంతర్గత కమిటీ లేదా ఇతర సందర్భాలలో స్థానిక కమిటీకి, ఈ 2 కమిటీల్లో ఏదో కమిటీకి సిచ్యుయేషన్ బట్టి ఫిర్యాదు చేయబడుతుంది. అలాగే దాఖలు చేయడానికి ఫిర్యాదును సమయ పరిమితి సంఘటన జరిగిన తేదీ నుండి 3 నెలల లోపు లిఖితపూర్వక ఫిర్యాదు దాఖలు చేయాలి అని చెబుతుంది. అలాగే వరుస సంఘటనలు 3 నెలల కాల పరిమితి అయిపోతే అది అంటే వరుసగా ఉన్న సంఘటనల్లో లాస్ట్ ఇష్యూ ఏదైతే ఉందో, లాస్ట్ ఆ వేధింపులు జరుగుతున్న వేధింపు ఏదైతే ఉన్నదో అది లాస్ట్ వేధింపు నుండి టైం అన్నది లిమిటేషన్ అన్నది కౌంట్ చేయబడుతుంది. తదుపరి సెక్షన్ ఈ యాక్ట్లో సెక్షన్ 10. సెక్షన్ 10 అనేది ఏం వివరిస్తుందంటే ఈ ఏదైతే లైంగిక వేధింపులకు సంబంధించిన దరఖాస్తు పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ విధానం జరుగుతున్నప్పుడు నిందితుడు మరియు బాధిత మహిళకి మధ్యన ఉండే రాజీ గురించి వివరిస్తుంది. అంటే బాధిత మహిళ మరియు ప్రతివాది లైంగిక వేధింపుల ఫిర్యాదును అధికారిక విచారణకు ముందు పరిష్కరించడానికి అధికారిక పద్ధతిని అందించడం. రాజీ అంటే ఆథరైజ్డ్గానే ఒక రాజీ మార్గాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ట్రై చేస్తుంది. ఈ సెక్షన్ 10 ప్రకారం అన్నది ఈ సెక్షన్ 10 అనేది అధికారం ఇస్తుంది రాజీకి. సెక్షన్ 10 పై వివరణాత్మకంగా కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే రాజీ కోసం అభ్యర్థన. స్వచ్ఛంద ప్రక్రియ ఎలా ఉండాలంటే బాధిత మహిళ యొక్క స్పష్టమైన అభ్యర్థన మేరకు మాత్రమే రాజీ ప్రక్రియ ప్రారంభించబడుతుంది. అంటే బాధిత మహిళ రాజీ చేయమని కోరుకోవాలి తప్ప నిందితుడు ఎవరైతే ఉన్నారో, నేరస్తుడు అని పిలువబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని మాట మీద రాజీ ప్రక్రియ అన్నది చేయబడదు. ఈ రాజీ ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ అభ్యర్థనను అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీ ఈ బాధిత మహిళ ఎవరైతే అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీ ఉందో వాళ్ళకి తెలియజేయాలి. ఈ రాజీ విధానంలో ద్రవ్య పరిష్కారం అనేది అంటే ఫైనాన్షియల్గా ఇంత అమౌంట్ కానీ సెటిల్ చేయడం అన్నది ఎట్టి పరిస్థితుల్లోని లేదు. రాజీ ప్రక్రియకి ఒక ఆధారం ఏంటంటే సెక్షన్ 10లోని ఒక కీలకమైన నిబంధన ఏమిటంటే రాజీ ప్రక్రియ ఆధారంగా ఎటువంటి ద్రవ్య పరిష్కారం సాధ్యం కాదు అని ఖచ్చితంగా తేల్చి చెప్తుంది. దీని తాలూకు ఉద్దేశము ఫిర్యాదును విరమించుకోవడానికి బదులుగా బాధితుడిని ఆర్థిక పరిహారం స్వీకరించమని బలవంతం చేయడం ద్వారా రాజీ పద్ధతిని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఈ చర్య అనేది ఉద్దేశించబడింది. పరిష్కారం నమోదు చేయడం మరియు అమలు చేయడం. ఈ పరిష్కారం యొక్క రికార్డు ఏ విధంగా ఉంటుందంటే పరిష్కారం కుదిరిన తరువాత ఈ కమిటీలో ఎల్సీ లేదా ఐసీ ఒప్పందం యొక్క వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే ఇద్దరు బాధిత మహిళ మరియు నేరస్తుడు ఇద్దరి యొక్క ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ వివరాలన్నీ కూడా రిటర్న్గా నమోదు చేయాల్సి ఉంటుంది. యజమానికి ఫార్వర్డ్ చేయడం అనేది రికార్డు చేయబడిన పరిష్కారం సిఫార్సులో పేర్కొన్న విధంగా అవసరమైన చర్య తీసుకోవడానికి యజమాని లేదా జిల్లా అధికారికి పంపబడుతుంది. ఈ పార్టీలకు కూడా
కాపీ అనేది ఇవ్వబడుతుంది. పరిష్కారం యొక్క కాపీలను బాధిత మహిళ మరియు ప్రతివాది ఇద్దరికీ కూడా ఈ కాపీలను రాజీ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల యొక్క కాపీలను వీళ్ళిద్దరికి కూడా అందించడం మ్యాండేటరీ అని చెప్పి ఖచ్చితంగా అందించాలి అని చెప్పి చెప్తుంది. పరిష్కారం యొక్క పరిణామాలు ఎలా ఉండాలంటే తదుపరి విచారణ మరి ఉండదు. ఒకసారి ఆ యొక్క నేరం గురించి రాజీ పడి క్లోజ్ చేశారంటే దాని మీద అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ లాగా దాని మీద ఫర్దర్గా ఏ విధమైన ప్రొసీడింగ్స్ ఏ విధమైన విచారణ అనేది ఖచ్చితంగా ఉండదు అని చెప్తుంది. రాజీ ద్వారా పరిష్కారం విజయవంతంగా కుదిరితే ఈ రెండు కమిటీలు ఆ విషయంపై తదుపరి అధికారిక విచారణ నిర్వహించదు అని ఇద్దరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తుంది. పరిష్కార ఉల్లంఘనపై చర్య ఎలా ఉంటుందంటే ప్రతివాది పరిష్కారం యొక్క నిబంధనలోని అంశాలు ఏవైతే వాళ్ళు రాసుకున్నారో ఆ అంశాలు కానీ పాటించకపోతే ఆ అంశాలను పాటించడంలో విఫలమైతే ఎల్సీ లేదా ఐసీ ఈ రెండు కమిటీలో స్థానిక కమిటీ లేదా అంతర్గత కమిటీ అసలు ఫిర్యాదుపై అధికారిక విచారణ తిరిగి ప్రారంభించాలి అని ఖచ్చితంగా స్పష్టం చేస్తుంది. అంటే ఇద్దరు బాధిత మహిళ ప్రతివాది ఇద్దరు వన్స్ సెటిల్ అయిన తర్వాత ఆ సెటిల్మెంట్లో నిబంధనలు కానీ ప్రతివాది పాటించకపోతే తిరిగి ఆ కేసు రీఓపెన్ చేసి విచారణ ప్రక్రియ అనేది మళ్ళీ ప్రారంభించబడుతుంది అని ఈ సెక్షన్ ద్వారా తెలియజేయబడుతుంది. భారతదేశంలో వర్క్ ప్లేస్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం మరియు పరిష్కార చట్టంలో తదుపరి సెక్షన్ 11. సెక్షన్ 11 లైంగిక వేధింపుల ఫిర్యాదు విచారణను ఆ విచారణ యొక్క విధానాన్ని వివరిస్తుంది. రాజీ ప్రక్రియ సెక్షన్ 10 ప్రకారం విఫలమైన తర్వాత అంటే ఫెయిల్ అయిన తర్వాత ఫిర్యాదును అధికారికంగా దర్యాప్తు చేయడానికి అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీ ఈ ప్రక్రియ ఎలా చేయాలి అనేది ఈ సెక్షను వివరిస్తుంది. ఉద్యోగుల కోసం ఒక ప్రక్రియ ఉంటుంది. అదేంటంటే సర్వీస్ నియామకాలకు అంటే సర్వీస్ నియమాలకు కట్టుబడి ఇది ఉండాలి. అంటే ప్రతివాది నిందితుడు ఎవరైతే ఉన్నారో అతడు ఉద్యోగి అయితే విచారణ నిర్వహించడానికి స్థానిక లేదా అంతర్గత కమిటీ ఎల్సీ లేదా ఐసీలు వారి యొక్క సర్వీస్ నియమాలను పాటించాలి. అంటే సర్వీస్ నియమాలు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగి యొక్క ఆ డిపార్ట్మెంట్ యొక్క సర్వీస్ నియమాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా పాటించాలి. అటువంటి సర్వీస్ నియమాలు లేనట్టయితే ఒకవేళ ఆ చట్టం సూచించిన పద్ధతిలో విచారణ నిర్వహించబడాలి. సహజ న్యాయం యొక్క సూత్రం ఏంటంటే బాధిత మహిళ మరియు ప్రతివాది ఇద్దరికీ తమ వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలి అని ఈ యాక్టులో ఈ సెక్షన్ ఖచ్చితంగా ఇద్దరికి ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి అని చెబుతుంది. అలాగే ఈ కమిటీ ఏవైతే విషయాలన్నీ సేకరిస్తుందో తమ వాదనలు వినిపించుకున్న తర్వాత ఆ యొక్క కాపీని స్వీకరించడానికి ఇరు పార్టీలకు కూడా హక్కు అనేది ఉంటుంది. గృహ కార్మికులకు సంబంధించిన విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫిర్యాదులో గృహ కార్మికురాలు ఉంటే మరియు ఎల్సీ తగిన ప్రాథమిక సాక్ష్యాలను కనుగొంటే వారు భారత శిక్షా స్మృతి అంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రెజెంట్ బిఎన్ఎస్ యాక్ట్ ఆ యాక్ట్ ప్రకారం ఇతర సంబంధిత చట్టాల కింద కేసు నమోదు కోసం 7 రోజుల్లోపు పోలీసులకు ఫిర్యాదును పంపించాలి. ఈ రాజీ పరిష్కార ఉల్లంఘన వలన ఏ పరిణామాలు ఉంటాయనేది చెప్తుంది. సెక్షన్ 10 కింద కుదిరిన రాజీ పరిష్కారాన్ని ఆ ప్రతివాది పాటించడంలో విఫలమైతే స్థానిక లేదా అంతర్గత కమిటీ విచారణను ప్రారంభించడానికి లేదా ఫిర్యాదును పోలీసులకు పంపించడానికి ఈ రెండిట్లో ఏదైనా సరే ఆయా పరిణామాలకి దారి తీస్తుంది అని చెప్తుంది.
సివిల్ కోర్టు యొక్క అధికారాల గురించి కూడా ఈ విధంగా చెప్తున్నారు. విచారణ ప్రయోజనాల కోసం ఎల్సీ లేదా ఐసీ అంటే స్థానిక లేదా అంతర్గత కమిటీలు సివిల్ కోర్టుకు అధికారం ఉంటుంది అని చెప్తుంది. అంటే సివిల్ కోర్టు అధికారాలు సిపిసి ప్రకారం ఎలా ఉంటాయంటే, సిపిసి ప్రకారం ఏదైతే సాక్షుల విచారణ, సమన్స్ చేయడం అనేవి ఏవైతే సిపిసి ప్రకారం ఉంటాయో, ఆ సాక్షులు పిలిపించే విధానము, సమన్స్ సర్వ్ చేసే విధానము, కాపీలు సర్వ్ చేసే విధానము, ఈ రాజీ కాపీలు అవనివ్వండి, ఎవిడెన్స్ ఎఫిడవిట్లు అవనివ్వండి, ఏవైతే ఉన్నాయో అది సిపిసి సివిల్ ప్రొసీజర్ కోర్టులో ఎలాగైతే సివిల్ కోర్టు పాటిస్తుందో ఆ విధంగానే ఈ స్థానిక లేదా అంతర్గత కమిటీలు పాటించుతాయి అని చెప్తుంది. విచారణ కోసం కాలక్రమాలు ఏ విధంగా ఉంటాయంటే, అంటే లిమిటేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే, విచారణ 90 రోజుల్లోపు పూర్తి చేయాలి. అంటే వన్స్ ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఎక్కువ డిలే అనేది ఉండకూడదు. 90 days లోపు, ఆన్ ఆర్ బిఫోర్ 90 days లోపు కానీ, లేదంటే 90 daysలో ఈ విచారణ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలి అని చెప్తుంది. ఈ చట్టంలోని సెక్షన్ 15లో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకొని బాధిత మహిళకు పరిహారం చెల్లించాలని దోషిగా తేలిన ప్రతివాదిని ఆదేశించడానికి సెక్షన్ 11(2) కోర్టును అనుమతిస్తుంది అని పర్టికులర్గా ఈ సెక్షన్ అనేది వివరిస్తుంది. తదుపరి సెక్షన్ 12. భారతదేశంలో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధ చట్టంలో సెక్షన్ 12 ఏం చెప్తుందంటే, విచారణ సమయంలో అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీ ఎల్సీ లేదా ఐసీ యజమానికి సిఫార్సు చేయగల మధ్యంతర చర్యలను గురించి వివరిస్తుంది. అంటే బాధిత మహిళ భద్రతను నిర్ధారించడానికి మరియు న్యాయపరమైన విచారణ ప్రక్రియను సులభతరం చేయడానికి రూపొందించబడిన తాత్కాలిక రక్షణలు మాత్రమే ఇవి. సెక్షన్ 12లోని కీలక నిబంధనలు ఏ విధంగా ఉంటాయంటే, ఫస్ట్ వన్, బాధిత మహిళ నుండి వ్రాతపూర్వకంగా అభ్యర్థనని తీసుకోవాలి అని చెప్తుంది. బాధిత మహిళ వ్రాతపూర్వకమైన అభ్యర్థనపై మాత్రమే ఈ స్థానిక లేదా ఐసీ లేదా ఎల్సీ అనే ఈ స్థానిక అంతర్గత కమిటీలు యజమానికి మధ్యంతర ఉపశమనాన్ని సిఫార్సు చేయగలరు. అయితే ఫిర్యాదుదారుడి భద్రతకు, న్యాయమైన విచారణకు లేదా సాక్ష్యాల పరిరక్షణకు ముప్పు కలిగించే పరిస్థితుల గురించి కమిటీకి తెలిస్తే వ్రాతపూర్వక అభ్యర్థన లేకుండానే అలా చేయడానికి గల కారణాలను నమోదు చేస్తూ ముందస్తుగా చర్యలను సిఫార్సు చేయవచ్చు అని చెప్తుంది. మధ్యంతర ఉపశమనంలో రకాలు ఎలా ఉంటాయంటే, మధ్యంతరంగా ఇచ్చే ఉపశమనాల్లో ఏ విధంగా ఉంటుందంటే, బాధిత మహిళ అభ్యర్థన ఆధారంగా కమిటీ యజమానికి ఈ క్రింది వాటిని సిఫార్సు చేయవచ్చు. అవేంటంటే, బదిలీ అంటే ట్రాన్స్ఫర్, ఫిర్యాదుదారుని లేదా ప్రతివాదిని వేరే పని ప్రదేశానికి బదిలీ చేయవచ్చు అంటే ట్రాన్స్ఫర్ చేయవచ్చు. దర్యాప్తు సమయంలో ఫిర్యాదుదారునికి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్ట్, కీలకమైన చర్య. బాధిత మహిళకు కమిటీ 3 నెలల వరకు వేతనంతో కూడిన సెలవు కూడా మంజూరు చేయవచ్చు. అలాగే ఈ సెక్షన్ ప్రకారం బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో, ఎఫెక్టెడ్ మహిళ, ఈ లైంగిక వేధింపులకు ఎఫెక్ట్ అయిన మహిళకి, ఆమెకి ఒక 3 నెలల వరకు జీతంతో కూడిన, శాలరీతో కూడిన, వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయడానికి అధికారాన్ని కలిగి ఉంటుంది. ఈ సెలవు ఆమెకు ఇప్పటికే అర్హత ఉన్న ఇతర సెలవులకు అదనంగా ఉంటుంది. అంటే ఈ కమిటీ ఇచ్చిన జీతంతో కూడిన సెలవు ఏ విధంగా ఉంటుందంటే, రెగ్యులర్గా అందరికీ ఉండే అర్హతతో కూడిన హాలిడేస్ ఏవైతే ఉంటాయో, పబ్లిక్ హాలిడేస్, అది అందరికీ ఏ విధమైన సెలవులు అయితే ఉంటాయో అవి కాకుండా ఎడిషనల్ హాలిడేస్ లాగా, ఎడిషనల్ లీవ్ లాగా ఇస్తూ దాంతోపాటు జీతాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఇతర సూచించిన ఉపశమనం ఏంటంటే,
చట్టం కింద నియమాలు లేదా సంస్థ యొక్క స్వంత సేవా నియమాల ప్రకారం సూచించబడిన ఏదైనా ఇతర ఉపశమనాన్ని కూడా కమిటీ మంజూరు చేయవచ్చు. ఇందులో ఇవి ఉంటాయి, ఇవి మంజూరు చేసిన వాటిలో ఈ అంశాలు ఉంటాయి. ఏంటంటే ప్రతివాది ఫిర్యాదుదారుతో సంభాషించకుండా నిరోధించడం. అంటే ఫిర్యాదుదారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కమిటీకి, బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రతివాది అది రాజీ పడమనో లేదంటే బెదిరించడమో ఇంకేదో చేయడానికో లేదా ఆర్డినరీగానే సంభాషించకుండా నిరోధిస్తుంది. అసలు వాళ్ళతో యాక్సెస్ అన్నది, వాళ్ళతో మాట్లాడే యాక్సెస్ అన్నది నిరోధిస్తుంది. అలాగే ఫిర్యాదుదారుడి పనితీరును పర్యవేక్షించకుండా లేదా వారి గోప్య నివేదికలను వ్రాయకుండా ప్రతివాదిని నిరోధించడం అనేది చేస్తుంది. ఒక విద్యా సంస్థ విషయంలో బాధిత మహిళ విద్యా కార్యకలాపాలను పర్యవేక్షించకుండా ప్రతివాదిని నిరోధించడం. అంటే యజమాని బాధ్యతలు ఏ విధంగా ఉండాలంటే ఈ స్థానిక లేదా అంతర్గత కమిటీ నుండి సిఫార్సులను స్వీకరించిన తరువాత యజమాని వాటిని అమలు చేయడానికి చట్టబద్ధంగా బాధ్యత వహించాలి అని ఖచ్చితంగా ఈ సెక్షన్ చెప్తుంది. అప్పుడు యజమాని అమలు నివేదికను కమిటీకి తిరిగి పంపాలి. తాత్కాలిక చర్యలకు ముఖ్యమైన పరిగణలు శిక్షార్హత లేని స్వభావం అనేది ఉంటుంది. అంటే సెక్షన్ 12 కింద చర్యలు రక్షణాత్మకంగా ఉండడానికి ఉద్దేశించబడ్డాయి, శిక్షార్హమైనవి మాత్రం కావు. ప్రతివాదికి వారి అపరాధం లేదా నిర్దోషితత్వం, అంటే ఈ ప్రతివాది ఎవరైతే ఉన్నారో వారి యొక్క అపరాధం లేదా నిర్దోషిత్వం ఇంకా నిర్ధారించబడలేదు కాబట్టి అవి వారికి శిక్ష కాదు అని చెప్తుంది. చివరి ప్రయత్నంగా తీవ్రమైన సందర్భాల్లో సస్పెన్షన్ వంటి చర్యలను సాధారణంగా చివరి ప్రయత్నంగా పరిగణించాలి. ఎందుకంటే అవి ప్రతివాదికి గణనీయమైన కష్టాన్ని కలిగిస్తాయి, ప్రయోజనాలను సమతుల్యం కూడా చేయాలి అని చెప్తుంది. అంటే కమిటీ బాధిత మహిళ ప్రయోజనాలను ప్రతివాదికి తగిన ప్రక్రియ అనే సూత్రంతో సమతుల్యం ఈక్వల్ చేయాలి అనేది ఈ సెక్షన్ ప్రకారం చెప్తుంది. చట్టపరమైన పూర్వాపరాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో అవి ఆమెకి రక్షణార్థం ప్రతివాదిని అవసరమైతే బదిలీ చేయడం లేదా సస్పెండ్ చేయడం అనేది ఏ విధంగా చేయాలన్నది ఈ సెక్షన్లో ఖచ్చితంగా స్పష్టంగా చెప్తుంది. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధ చట్టంలోని తదుపరి సెక్షన్ 13. సెక్షన్ 13 ప్రకారం దేని గురించి ఇది వ్యవహరిస్తుందంటే ఈ సెక్షన్ లైంగిక వేధింపుల కేసులలో ఫిర్యాదు యొక్క దర్యాప్తు మరియు చర్య బాధిత మహిళ ఏదైనా సంఘటన జరిగి 3 నెలలలోపు అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీకి లిఖితపూర్వకంగా రిటర్న్గా ఫిర్యాదును ఎలా చేయవచ్చు అనేది ఈ సెక్షన్ వివరిస్తుంది. అంటే ఫిర్యాదును దర్యాప్తు చేయడం, ఎంక్వైరీ చేయడం, ఒకవేళ ఆ ఆరోపణలు అనేవి రుజువైతే ప్రతివాదిపై చర్య కోసం సిఫార్సులను అందించడం మరియు తప్పుడు లేదా దురుద్దేశపూర్విత ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడిపై చర్య తీసుకోవడం కూడా ఈ కమిటీ యొక్క బాధ్యత అని కూడా వివరిస్తుంది. అంటే ఇంకా వివరణాత్మకంగా చెప్పాలంటే ఫిర్యాదు దాఖలు చేయడం అనేది ఎవరు దాఖలు చేయవచ్చు, బాధిత మహిళ లిఖితపూర్వకంగా ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. ఎవరికి చేయాలి? అది సెక్షన్ 10 ప్రకారం లేదా అంతర్గత కమిటీ ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న స్థలంలోని అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీ 10 అంతకంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్నప్పుడు స్థానిక కమిటీ, అటువంటి సంస్థలు లేదా అనధికార రంగాలలో ఉన్న సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరు వాళ్ళ దీన్ని బట్టి పనిచేస్తున్న పని ప్రదేశాన్ని బట్టి స్థానిక కమిటీకి చేయాలా, అంతర్గత కమిటీకి చేయాలా, ఎవరికి చేయాలనేది వివరంగా చెప్తుంది. స్త్రీ
రాయలేకపోతే ఆ బాధిత మహిళ రిటర్న్గా ఆ ఫిర్యాదు అనేది ఇవ్వలేకపోతే ఆ కమిటీ సభ్యులు ఆమెకు ఫిర్యాదు చేయడానికి సహాయం అనేది అందించాలి. సంఘటన జరిగిన తేదీ నుండి లేదా వరుసలో చివరి సంఘటన జరిగిన తేదీ నుండి 3 నెలలలోపు ఫిర్యాదును దాఖలు చేయాలి అని చెబుతుంది. సరైన కారణాల వల్ల కమిటీ ఈ కాలపరిమితిని ఇంకా ఎడిషనల్గా 3 months కన్నా మరొక 3 నెలలు పొడిగించవచ్చు అని కూడా చెప్తుంది. శారీరక లేదా మానసిక అసమర్థత లేదా మరణం సంభవించినప్పుడు ఆ కారణంగా స్త్రీ ఈ కంప్లైంట్ అనేది దాఖలు చేయలేకపోతే ఆమె చట్టపరమైన వారసులు అంటే కొడుకు కానీ, భర్త కానీ, తల్లి కానీ, తండ్రి కానీ లేదా ఆమె హితవు కోరి ఆమె సూచించిన వ్యక్తి కానీ ఎవరైనా సరే ఈ ఫిర్యాదుని దాఖలు చేయవచ్చు అనేది చెబుతుంది. అలాగే దర్యాప్తు మరియు విచారణ ఏ విధంగా జరగాలంటే ఈ బాధ్యత ఈ ఫిర్యాదును దర్యాప్తు చేయడానికి ఈ స్థానిక లేదా అంతర్గత కమిటీ అనేది ఖచ్చితంగా అవసరం అని చెప్తుంది. న్యాయపరమైన ప్రక్రియ ఎలా ఉంటుందంటే విచారణ న్యాయమైన మరియు నిష్పాక్షికమైన పక్షపాతం లేకుండా ఉండే రీతిలో జరగాలి. విచారణను 90 రోజుల్లోపు ఖచ్చితంగా ముగించాలి, పూర్తి చేయాలి అనేది చెప్తుంది. చర్య మరియు పరిష్కారం ప్రతివాదిపై చర్య ఎలా ఉంటుందంటే ఆరోపణలు ఒకవేళ రుజువైతే ప్రతివాదిపై చర్య తీసుకోవాలని కమిటీ యజమానిని సిఫార్సు చేయవచ్చు. ఫిర్యాదుదారుడిపై చర్య, అలాగే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళపై కూడా చర్య ఉంటుంది. ఎప్పుడు అది ఫిర్యాదు అంటే ఆ మహిళ లైంగిక వేధింపులు ఒకవేళ మహిళల లైంగిక వేధింపులకు గురి అవ్వకుండా ఆ ప్రతివాదిపై తప్పుడు ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదు చేయబడింది అని కమిటీ ఒకవేళ కానీ కనుగొంటే రుజువైతే ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని యజమాని లేదా జిల్లా అధికారిని సిఫార్సు చేయవచ్చు అని చెప్తుంది. గోప్యత విషయంలో సీక్రసీ మెయింటైన్ చేయడంలో విచారణ ప్రక్రియ మరియు పాల్గొన్న పార్టీల యొక్క గుర్తింపు చాలా గోప్యంగా సీక్రెట్గా ఉంచాలి అనేది ఈ సెక్షను ఖచ్చితంగా స్పష్టం చేస్తుంది. తదుపరి సెక్షన్ 14 భారతదేశంలోని పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధ చట్టంలో తదుపరి సెక్షన్ 14. ఈ సెక్షన్ 14 ఏం చెప్తుందంటే తప్పుడు లేదా దురుద్దేశపూరిత ఫిర్యాదులు మరియు తప్పుడు సాక్ష్యాలను గురించి దానికి సంబంధించిన శిక్షల గురించి ఈ సెక్షన్ 14 అనేది వివరిస్తుంది. తగినంత రుజువులు లేని నిజమైన ఫిర్యాదుదారులను రక్షించడంతో పాటు చట్టం దుర్వినియోగాన్ని కూడా నిరోధించడానికి ఈ సెక్షన్ అనేది రూపొందించబడింది. అంటే సెక్షన్ 14లోని కీలకంగా ఇంపార్టెంట్ నిబంధనలు ఏ విధంగా ఉంటాయంటే దురుద్దేశపూరిత ఫిర్యాదుదారుడిపై చర్య అది ఏ విధంగా ఉంటుంది. ఫిర్యాదు దురుద్దేశంతో చేయబడింది అని నిర్ధారణ అయితే ఇచ్చిన ఫిర్యాదు ఇంటెన్షనల్గా ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని తెలిస్తే దానికి సంబంధించిన శిక్ష గురించి కూడా ఈ కమిటీ స్థానిక లేదా అంతర్గత కమిటీ చర్య తీసుకోవాలి ఫిర్యాదుదారుడిపై అని స్పష్టం చేస్తుంది. ఈ క్రింది సందర్భాలలో ఇది వర్తిస్తుంది. అది అబద్ధమని తెలిసి కూడా ఫిర్యాదు దాఖలు చేసిన ప్రతివాదిపై ఆరోపణలు చేయడంలో దురుద్దేశం ఉంది అని రుజువైన నకిలీ లేదా తప్పుదారి పట్టించే పత్రాలు అంటే సాక్ష్యాలను సేకరించి ఆ స్థానిక కమిటీలో సబ్మిట్ చేసిన ఇవన్నీ కూడా ఇటువంటి పనులు చేస్తే ఆ ఫిర్యాదుదారుడిపై చర్య తీసుకోవడం గురించి సెక్షన్ చెప్తుంది. ముఖ్యమైన నిబంధనలు ఏంటంటే ఫిర్యాదును నిరూపించలేకపోవడం దురుద్దేశంతో కూడుకున్నది కాదు. నిరూపించలేని ఫిర్యాదు మరియు తెలిసి తప్పుగా ఉన్న ఫిర్యాదు మధ్య ఈ చట్టం చాలా కీలకమైన తేడాను చూపిస్తుంది. అంటే ఇంటెన్షనల్గా అక్కడ ఆ తప్పు జరగకుండా ఒక ఫిర్యాదు ఇచ్చిన దానికి లేదా ఫిర్యాదు అక్కడ తప్పు జరిగినా సరే ఆ ఫిర్యాదును నిరూపించుకోలేని ఆ బాధితురాలు నిరూపించుకోలేని పరిస్థితికి రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది అని చెబుతుంది. ఇది
వేధింపులకు గురైనప్పటికీ నిర్దిష్టమైన ఆధారాలు లేని మహిళలను ఈ సెక్షన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఇటువంటి సందర్భాల్లో సర్వసాధారణం. విచారణ ద్వారా దురుద్దేశాన్ని నిర్ధారించాలి. అంటే విచారణ సమయంలోనే ఆ దురుద్దేశం ఏదైతే ఉందో అది ఆ స్థానిక కమిటీ నిర్ధారించాలి. చర్యను సిఫార్సు చేసే ముందు స్థానిక లేదా అంతర్గత కమిటీ ముందుగా ఫిర్యాదుదారుడి దురుద్దేశాన్ని నిర్ధారించడానికి సమగ్ర విచారణ అనేది విచారణ ప్రక్రియ అనేది నిర్వహించాలి అని చెప్తుంది. తప్పుడు సాక్షిపై చర్య ఎలా ఉండాలంటే, విచారణ సమయంలో తప్పుడు సాక్ష్యం ఇచ్చిన లేదా నకిలీ లేదా తప్పుదారి పట్టించే ఆధారాలు రిటర్న్గా డాక్యుమెంట్స్ ఏమైనా అటువంటి పత్రాలు డాక్యుమెంట్స్ సమర్పించిన ఏ సాక్షికైనా ఈ సెక్షను తగిన చర్య తీసుకోబడుతుందని సూచిస్తుంది. సాక్షిపై చర్య తీసుకోవాలని ఈ స్థానిక లేదా అంతర్గత కమిటీ జిల్లా అధికారికి సిఫార్సు చేస్తుంది. దురుద్దేశపూరిత ఫిర్యాదు యొక్క పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఫిర్యాదు దురుద్దేశంతో కూడుకున్నది అని తేలితే ఫిర్యాదుదారు లేదా తప్పుడు సాక్షిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని స్థానిక లేదా అంతర్గత కమిటీ సిఫార్సు చేయవచ్చు అని చెప్తుంది. నిర్దిష్ట జరిమానాలు సంస్థ యొక్క సేవా నియమాలపై ఆధారపడి ఉంటాయి. సాధ్యమయ్యే చర్యలు ఎలా ఉంటాయంటే, అధికారిక లిఖిత క్షమాపణ లేదా హెచ్చరిక లేదా మందలింపు, లేదంటే పదోన్నతి లేదా జీతం పెంపును నిలిపివేయడం, ఆ ప్రమోషన్ని ఆపేయడం కానీ లేదా శాలరీ ఇంక్రీజ్ అవ్వడాన్ని ఆపివేయడం కానీ చేస్తారు. తీవ్రమైన కేసుల్లో ఆ ఉపాధి రద్దు కూడా చేయబడుతుంది. కౌన్సిలింగ్ సెక్షన్లు లేదా సమాజ సేవ ఉద్దేశం మరియు చట్టపరమైన వివరణ, రక్షణ మరియు సమగ్రతను సమతుల్యం ఈక్వల్గా చేయడం అనేది ప్రధాన లక్ష్యం. సెక్షన్ 14 మహిళలకు రక్షణాత్మక చట్టం అయినా ఈ చట్టం వ్యక్తిగత ద్వేషాలకు లేదా వృత్తిపరమైన పోటీ అంశి అటువంటి నిగూఢ ఉద్దేశాల కోసం ఆయుధంగా ఉపయోగించబడదని నిర్ధారిస్తుంది. అంటే ఇద్దరి మధ్యన ఉన్న వ్యక్తిగత ఏవైతే పర్సనల్ గొడవలు ఉన్నాయో వాటికి కానీ ద్వేషాలకు కానీ లేదా వృత్తిపరమైన పోటీ అంటే ఆయా వృత్తుల్లో ఏమైనా పోటీ ఉంటే అటువంటి పోటీకి సంబంధించి ఫాల్స్ కంప్లైంట్లు కానీ ఈ కమిటీ ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదు అని చెప్పి నిర్ధారిస్తుంది. న్యాయ ప్రక్రియ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటే, భారతదేశంలో హైకోర్టులు చట్టాన్ని దుర్వినియోగం చేయరాదని మరియు ఫిర్యాదుదారుడిపై ఏదైనా చర్య న్యాయమైన విచారణ మరియు దురుద్దేశం యొక్క ఖచ్చితమైన ఆధారంగా ఉండాలని స్పష్టం చేశాయి. దురుద్దేశాన్ని నిరూపించే భారం కమిటీపై ఉంటుంది. అది సదుద్దేశంతో అది చేశారా దురుద్దేశంతో చేశారా అనేది ఈ విచారణ ప్రక్రియలో క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ స్థానిక లేదా అంతర్గత కమిటీపై ఉంటుంది అని స్పష్టం చేస్తుంది. ఈ పనికిమాలిన ఫిర్యాదు ఏదైతే ఉందో అటువంటి పనికిమాలిన ఫిర్యాదులను నిజమైన ఫిర్యాదుదారుల హక్కులను కాపాడుతూనే సెక్షన్ 14 నిందితులకు తీవ్రమైన ప్రతిష్ట మరియు భావోద్వేగ నష్టాన్ని కలిగించే పనికిమాలిన లేదా ప్రతీకార ఫిర్యాదులకు వ్యతిరేకంగా నిరోధకంగా ఈ యాక్ట్లోని ఈ సెక్షను ఖచ్చితంగా పాటించాలి అని చెప్తుంది. వర్క్ ప్లేస్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టంలో తదుపరి సెక్షన్ 15. సెక్షన్ 15 సాధారణంగా ఇది పరిహారం యొక్క నిర్ణయంతో ఇది నిర్ణయం గురించి డీల్ చేస్తుంది. అంటే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రతివాది నిర్ధారించిన తర్వాత బాధిత మహిళకు చెల్లించాల్సిన పరిహారం మొత్తాన్ని అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీ నిర్ణయిస్తుంది. అక్కడ రాజీ వేరు, ఇక్కడ పనిష్మెంట్ కింద పరిహారం ఇప్పించడం వేరు. రాజీ అన్నది ఇద్దరు ఒక ఒప్పందంకి వచ్చి వాళ్ళు బిట్వీన్ 2 పార్టీస్ బాధిత మహిళ ప్రతివాది చేసుకునేది రాజీ. ఆ రాజీకి వచ్చాక కమిటీకి చెప్తే ఆ రాతపూర్వకంగా రాజీ ఇస్తే అక్కడితో ఆ కేసు అనేది క్లోజ్ చేస్తారు. ఇక్కడ
అక్కడ అందుకే ద్రవ్య పరిహారం అనేది ఉండదు అని చెప్పారు. ఇక్కడ ద్రవ్య పరిహారం ఎలా, ఇక్కడ మళ్ళీ ద్రవ్య పరిహారం గురించి అంటే ఫైన్. యాక్చువల్గా ద్రవ్య పరిహారం అంటే ఇక్కడ చెప్పేది సెక్షన్ 15లో ఫైన్. ఈ బాధిత మహిళకి చెల్లించిన నష్టపరిహారం మొత్తాన్ని అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీ నిర్ణయిస్తుంది. పరిహారాన్ని నిర్ణయించడానికి అంశాలు ఏ విధంగా ఉండాలంటే, పరిహారం మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు స్థానిక లేదా అంతర్గత కమిటీ ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అవి ఏంటంటే, మానసిక గాయం మరియు బాధ. ఈ సంఘటన వల్ల బాధిత మహిళకు కలిగిన మానసిక గాయం, నొప్పి, బాధ మరియు భావోద్వేగ బాధ, అంటే ఆమె తనకు మెంటల్గా ఎంత బాధపడింది అనే స్థాయిని కమిటీ అంచనా వేసి అప్పుడు ఫైన్ అనేది నిర్ధారిస్తుంది. కెరీర్ అవకాశాన్ని కోల్పోవడం. ఈ లైంగిక వేధింపుల వలన ఈ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె తన కెరీర్ యొక్క ఫ్యూచర్ అవకాశాలను ఏమైనా కోల్పోయినట్టు తెలిస్తే ఒక కీలకమైన అంశం ఇది. కెరీర్లో ఉన్న అవకాశాలను, ఫ్యూచర్ అవకాశాన్ని కోల్పోవడం అన్నది. ఇందులో ప్రమోషన్లు కోల్పోవడం, ప్రతికూల పనితీరు సమీక్షలు లేదా ఆమె వృత్తిపరమైన వృద్ధిపై ఇతర ప్రతికూల ప్రభావాలు ఏమైనా పడి ఉన్నప్పుడు. అలాగే వైద్య ఖర్చులు. బాధితుడు శారీరక లేదా మానసిక చికిత్స కోసం లేదా కౌన్సిలింగ్ కోసం చేసే ఏదైనా వైద్య ఖర్చులను కమిటీ పరిగణలోకి తీసుకుంటుంది. ప్రతివాది యొక్క ఆర్థిక స్థితి అంటే వేధింపులకు పాల్పడినట్లు తేలిన వ్యక్తి యొక్క ప్రతివాది యొక్క ఆదాయం మరియు ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకొని వారి చెల్లింపు సామర్థ్యాన్ని నిర్ణయిస్తారు. అంటే ఆ వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి ఆ ఫైన్ అనేది నిర్ణయిస్తారు అని ఈ సెక్షన్ ద్వారా చెప్పబడుతుంది. ఈ చెల్లింపు సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయంటే, పరిష్కారాన్ని ఒకేసారి చెల్లించాలా లేదా వాయిదాల్లో చెల్లించాలి అనేది విషయాన్ని ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసు యొక్క పూర్వాపరాలని దృష్టిలో ఉంచుకొని, అలాగే ప్రతివాది యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీని దృష్టిలో ఉంచుకొని నిర్ణయిస్తుంది. విచారణ నివేదికలకు సంబంధం ఎలా ఉంటుందంటే, సెక్షన్ 15 ప్రకారం విచారణ నివేదిక లింక్ చేయబడింది. అంటే స్థానిక లేదా అంతర్గత కమిటీ ఈ నివేదికలో ఆరోపణలు రుజువైనట్లయితే సెక్షన్ 15 ద్వారా నియమించబడిన విధంగా ప్రతివాది జీతం నుండి పరిహారాన్ని తగ్గించమని వారు యజమానిని సిఫార్సు చేయవచ్చు. అంటే ఎవరైతే హైయర్ అఫీషియల్ ఆ ప్రతివాది మీద ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి ఈ పరిహారాన్ని గురించి చెప్పి జీతం నుండి ఆ పరిహారాన్ని డిడక్ట్ చేసి ఇమ్మని చెప్పి సిఫార్సు కూడా, అంటే ఆయనకు కూడా పై అధికారికి కూడా సిఫార్సు చేయవచ్చు ఈ సెక్షన్ ద్వారా అని చెప్తుంది. ఉదాహరణకి ఈ స్థిర పరిహార మొత్తాన్ని, అంటే ఈ యాక్ట్ యాక్చువల్గా స్థిర పరిహార మొత్తాన్ని నిర్ణయించదు. సెక్షన్ 15లో వివరించిన అంశాలను ఆధారంగా నిర్ణయాన్ని కమిటీకే వదిలేస్తుంది. కేస్ స్టడీలో పరిగణించే పరిహారాల కారకాలు ఉదాహరణలో భావోద్వేగ ప్రభావం, కోల్పోయిన కెరీర్ అవకాశాలు, వైద్య ఖర్చులు, ప్రతివాది యొక్క ఆర్థిక స్థితి మరియు చెల్లింపు పద్ధతి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ ఫైన్ అనేది బాధిత మహిళకి ఇచ్చే ఫైన్ అనేది నిర్ణయించబడుతుంటాయి. ఇది అమలు ఎలా ఉంటుందంటే, జీతంలో కోత, జీతంలో ఆ ప్రతివాదికి వచ్చే జీతంలో కటింగ్ అనేది సాధ్యపడుతుంది. కాకపోతే కమిటీ ప్రతివాదిని నేరుగా చెల్లించమని కూడా ఆదేశించవచ్చు. అదేవిధంగా ప్రతివాదిని నేరుగా ఆ ఫైన్ మొత్తాన్ని అట్ ఏ టైం కూడా చెల్లించమని ఆదేశం కూడా ఇవ్వవచ్చు. చెల్లించడంలో విఫలమైతే భూ రెవెన్యూ బకాయి రికవరీ కోసం జిల్లాధికారికి ఒక ఆర్డర్ అనేది ఈ స్థానిక లేదా అంతర్గత కమిటీ పంపబడుతుంది. అంటే ఒకవేళ కానీ ఆ శాలరీలో కట్ చేసుకోవడానికి సాధ్యం కాని శాలరీ అయితే ఆ ప్రతివాదిని చెల్లించడంలో, ఆ ఫైన్ చెల్లించడంలో విఫలమైన సందర్భాల్లో కూడా ఏం చేస్తుందంటే భూ రెవెన్యూ బకాయిగా
రికవరీ కోసం జిల్లా అధికారికి ఈ ఆర్డర్ని పంపించబడుతుంది. ఈ ఆర్డర్ ఏదైతే ఉందో అది పంపించబడుతుంది రికవరీ కోసం. అంతేగాని కెపాసిటీ లేదు కదా అని వదిలివేయబడదని ఈ సెక్షన్ స్పష్టం చేస్తుంది. ఇవాళ ట్యుటోరియల్లో ఈ క్లాస్లో ఈ యాక్ట్లో సెక్షన్ 1 నుండి 15 వరకు పార్ట్ 1గా ట్యుటోరియల్ క్లాస్లో వివరించడం జరిగింది. పార్ట్ 2లో తదుపరి సెక్షన్స్ యొక్క వివరణ ఉంటుంది. మీకు ఈ క్లాస్ విని ఎలా ఉందో మీరు కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో తెలియజేసి, మీకేమైనా డౌట్స్ కానీ లేదా ఇంకా దేని మీదైనా క్లారిఫికేషన్ కానీ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి క్లాస్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ.